అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట బోణీలు ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షా మోస్ట్ టఫెస్ట్ వన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు చెప్పారు, ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా. కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దానికి చాలా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది.